ఝుమ్ఝుమ్మని పొంగే మది లేదమ్మ ఇక నెమ్మది గుమ్గుమ్మని ఎగిరేనది ఈ గుమ్మనాదన్నది పయ్యదలోన నాయదను దాచానులే ఉడమి ఒడిని మరి చావానేస్తం పుట్టుకే అయిపోదా వ్యర్థం నేస్తం బాధ్యతే నీ జన్మకు అర్థం కరుగుతుంటే నిన్నే నిలిపిన ఈ నేలే చేయి కలిపి రావా నిలుపగ మూలాలే యువరాజ్యం ఇది మన చుట్టూ జరుగుతున్న కథ, యూత్ చుట్టూ జరుగుతున్న కథ. ఇది 100% కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ఇది ఒక యూనిక్ స్టోరీగా ఉంటుంది. 2007 నుంచి 2009 వరకు యూత్ చుట్టూ ఏమైతే సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనల నేపథ్యంలో చేస్తున్న కథ. సో వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ లగ్జరియస్ లైఫ్, వాళ్ళ వీకెండ్ పార్టీస్, వాళ్ళ ఎంజాయ్మెంటు, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు రియాలిటీ గ్రౌండ్స్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కోసం, వాళ్ళ ఉనికి కోసం ఎలా పోరాడారు, ఇండియన్ ఐడెంటిటీ అంటే ఏంటి అని తెలుసుకుని మన కల్చర్ రూట్స్ని ఎలా కాపాడారు అనేది ఒక పెద్ద క్యాన్వాస్గా తీసుకుని చేస్తున్న కదా. సో ఇప్పుడు జరుగుతుంది, ప్యాచ్ వర్క్ జరుగుతుంది. మళ్ళీ 9th తర్వాత జరిగే క్లైమాక్స్ సాంగ్, క్లైమాక్స్ చిత్రీకరణతో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఒక 10,000 క్రౌడ్ మధ్యలో మేము క్లైమాక్స్ చేయబోతున్నాం. సో దాంతో ఈ సినిమా ఫినిష్ అవుతుంది. డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఊరికి మీరు ముగ్గురే పర్వాలేరా బాబాయ్ అని నిన్ను మా గుండెల్లో పెట్టి దాచుకున్నా. ఇప్పుడు ఈ ఊరికి ఒక్కడే పర్వైపోయారు. నిన్ను తీసుకెళ్ళా దేవుడికి పోతలేదు. గుడుంబా శంకర్ డైరెక్ట్ చేసిన వీరశంకర్ నేను భీమవరం కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు. నా శిష్యుడు డైరెక్షన్లో నేను యాక్ట్ చేయటం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ అని బ్యానర్ పెట్టి దాంట్లో యువరాజ్యం అనే సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సెట్స్లో ఉన్నాం మేము. ఈ చిత్రంలో నాది కామెడీ క్యారెక్టర్ అయినా యాక్టర్లు చేసే క్యారెక్టర్ లాంటిది. హీరో తండ్రి. నా మిస్సెస్గా బెంగళూరు పద్మగారు నటించారు. బెంగళూరు పద్మగారు అంటే బెంగళూరులో ఉంటారేమో అనుకోవద్దు మీరు, పేరు అది, కానీ హైదరాబాద్లోనే ఉంటారు ఆవిడ. అయితే విచిత్రమైన దాంపత్యం మా ఇద్దరిది. ఫిజికల్గా ఆవిడ చాలా లావు భార్య, నేను చాలా సన్నటి భర్త. ఒక మెసేజ్తో కూడినటువంటి కథతోటి నా శిష్యుడైన వీరశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు, దర్శకత్వం వహిస్తున్నాడు. అతను ఈ సినిమా ద్వారా ఇంకా పెద్ద దర్శకుడు కావాలని ఆశిస్తూ వీరశంకర్ గారు స్టార్ట్ చేసిన వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ అనే బ్యానర్ మీద యువరాజ్యం అనే సినిమాకి వర్క్ చేస్తున్నాము. ఇప్పుడే ఎంఎస్ నారాయణ గారు అన్నట్టు ఒక యూనిక్ కాంబినేషన్ మా ఇద్దరిది. ఈ సినిమాలో నేను తెగ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఒక్కసారి అంటే ఆ లాంగ్వేజ్ వింటే డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత చక్కగా డైరెక్టర్ గారు దాన్ని రూపొందించారు. అండ్ ఇందులో ఇంకొక ఒక కొసమెరుపు లేదా ఒక మంచి విషయం ఏంటంటే ఒక బ్రహ్మాండమైన మాస్ సాంగ్ ఉంది. దానికి నేను డాన్స్ చేయడం జరిగింది. అంటే మీరు ఎవరు భయపడక్కర్లేదండి, ఏంటి ఇంతలా ఉంది ఎలా డాన్స్ చేసిందని. ఆ పాటని చాలా ఎంజాయ్ చేసి డాన్స్ చేశాను. సో డెఫినెట్గా అది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.